ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, బట్ లేట్ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనమైతే ఇక్కడ ఆవకాయ పెట్టబోతున్నాం అనమాట. దానికి కావాల్సిన మ్యాంగోస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మ్యాంగోస్ గట్టిగా ఉండాలి, అలాగే మీడియం సైజ్ కానీ స్మాల్ సైజ్ కానీ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు మ్యాంగోస్ కొన్న దగ్గరే ముక్కలు కొట్టించుకోవాలి అనుకుంటే మీతో పాటు ఒక వాటర్ బాటిల్ని, క్లాత్ని క్యారీ చేయండి. అక్కడ శుభ్రంగా మంచిగా కడిగేసి తుడిచి తడి లేకుండా ఆవకాయని ముక్కలు కొట్టించండి. ఇలా ఆవకాయ ముక్కలు కొట్టినప్పుడు మీకు ఏదైనా పండు మ్యాంగోస్ కానీ వచ్చింది అంటే వాటిని పక్కకు పడేసేయండి. వాటిని మనం మాగాయకి వాడుకోవచ్చు అనమాట, వేస్ట్ చేయక్కర్లేదు. ఆవకాయకి మాత్రం గట్టిగానే ఉండాలి మ్యాంగోస్ అనేవి. అండ్ ఇంకొకటి, మనం ఒకవేళ ఇంటికి తెచ్చి క్లీన్ చేసుకుని అక్కడికి వెళ్ళి కూడా ముక్కలు కొట్టించుకోవచ్చు. ముక్కలు కొట్టించిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా ఆ ముక్కల్ని మళ్ళీ ఒకసారి క్లాత్లో వేసి మంచిగా తుడుచుకోవాలి. పైన పొర లాంటిది వస్తూ ఉంటుంది, జీడి, అది కూడా మనం చాక్తో తీసేసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టేది నిల్వ పచ్చడి కాబట్టి అస్సలు తడి అనేది ఉండకూడదు అనమాట. నేను చెప్పే మెజర్మెంట్స్తో మీరు ఆవకాయ పెడితే డెఫినెట్గా మీరు ఫస్ట్ టైం పెట్టినా లేదా మీరు బ్యాచులర్ అయినా సరే మీకు ఆవకాయ అనేది సూపర్గా కుదురుతుంది. సో నేను చెప్పే మెజర్మెంట్స్ని అయితే ఫాలో అవ్వండి. బిఫోర్ గోయింగ్ టు దట్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇలా నేను ఒక 2 గిన్నెలు తీసుకున్నాను. ఒకటేమో ప్లాస్టిక్ బకెట్ కానీ ప్లాస్టిక్ టబ్ కానీ తీసుకోండి. ఇంకోటి కూడా ప్లాస్టిక్ దిన పర్లేదు, స్టీల్ దిన పర్లేదు. ఇలా ఒక గ్లాస్ పెట్టుకోండి కొలత కోసం అనమాట. ఈ గ్లాస్ నాకు 250 గ్రామ్స్ ఎగ్జాక్ట్గా పడుతుంది. ఈ గ్లాస్తో మనం ముక్కలను అయితే కొలుచుకోవాలి. ఇప్పుడు నేను మీకు 6 గ్లాసెస్కి మెజర్మెంట్ అనేది చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇంకెక్కువ వేసుకుంటే దాన్ని పెంచండి క్వాంటిటీ, తక్కువ వేసుకుంటే తగ్గించుకోండి. మేము ఇంకా 6 గ్లాసెస్ కన్నా నేను ఎక్కువ వేసాను, బట్ మీకు 6 గ్లాసెస్కి కొలత అయితే చెప్తున్నాను అనమాట. 6 గ్లాస్ ఆవకాయ ముక్కల్ని కొలుచుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు 6 గ్లాసెస్కి కొలత ఏంటి అంటే, ఒక గ్లాస్ ఏమో సాల్ట్, ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ ఆవపిండి, 2 గ్లాసులు నూనె, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇవి మనకు కావాల్సినవి ఇంతే. ఇప్పుడు ఇంకో బకెట్ తీసుకుంటారు కదా, ఇంకో బకెట్లో ఇప్పుడు మనం 1 గ్లాస్ సాల్ట్, 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ ఆవపిండి వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఏమో పసుపు, ఇవన్నీ వేసి బాగా కలపాలి. మనం నూనెని ఏం చేయాలి అంటే ముక్కల మీద వేసుకోవాలి. ముక్కల మీద వేసుకుంటే ముక్క అనేది తొందరగా మెత్తపడదు, గట్టిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, చాలా రోజులు ఉండాలి. సో నూనెని కొంచెమేమో ఈ కారంలో వేసుకోండి, హాఫ్ ఏమో అక్కడ అంటే ముక్కల్లో పోసుకోండి. అంటే ఇప్పుడు 2 గ్లాసుల నూనె కదా, 1 గ్లాస్ నూనెమో ముక్కల మీద వేసుకోండి, 1 గ్లాస్ నూనెమో ఇక్కడ మనం కారంలో వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొక నోట్ ఏంటంటే, నూనె ఎప్పుడు కూడా ఏఎస్ బ్రాండ్ వాళ్ళది నువ్వు పప్పు నూనెని నేను ఇక్కడ వాడుతున్నాను. సో మీరు కూడా ఏదైనా పర్వాలేదు, ఏదైనా పప్పు నూనె అయితే బెస్ట్. రిఫైన్డ్ ఆయిల్స్ అవి వాడకూడదు ఊరగాయలకి. సో పప్పు నూనెని వాడుకోవడం మంచిది. అది ఏ బ్రాండ్ అయినా మీ ఇష్టం. నేను వాడింది అయితే ఏఎస్ బ్రాండ్ నువ్వు పప్పు నూనె వాడాను. అలాగే కారం వచ్చి బళ్ళారి కారం వాడాను అనమాట. మేము విజయవాడ నుంచి తెచ్చుకున్నాము, బళ్ళారి కారం అనేది వాడామన్నమాట. కొంతమంది వేరే వేరేగా వాడతారు. ఈ ఆవకాయ ఊరగాయల కోసం వేరే వేరేగా పట్టించుకుంటారు, పట్టించుకుంటారు. కొంతమంది మిరపకాయలు కొద్ది పట్టించుకుంటారు, గుంటూరు కారం వాడతారు, అలా ఏమైనా వాడచ్చు. మేమైతే బళ్ళారి కారం వాడాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సగం ఆయిల్ ఏమో ముక్కల మీద వేసుకోండి, ఎందుకంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది, మీకు మెత్తబడదు. ఇంకో సగం ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ఈ కారం డబ్బాలో వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవడం. ఇంతేనండి. నేను 6 గ్లాసెస్కి మీకు మెజర్మెంట్ చెప్పాను. మేమైతే దగ్గర దగ్గర డజన్ కాయలు వేసాం ఈసారి. సో కాబట్టి నా క్వాంటిటీ అనేది కొంచెం మీకు ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఈ 6 గ్లాసెస్ కొలతని పెట్టుకోండి. ఈ 6 గ్లాసెస్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని బట్టి ఎక్కువ పెంచుకోండి, తక్కువ ఉంటే తగ్గించుకోండి. అలాగే మీరు టేస్ట్ చూసినప్పుడు మీకు కారం అనిపిస్తే కనుక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మెయిన్ నూనె అనేది బాగా కలవాలి. ఒకవేళ మీకు ఎక్కడైనా ఇంకా కలవలేదు, నూనె తక్కువగా ఉంది అనిపిస్తే అవసరమైతే ఇంకో గ్లాస్ పోసుకోండి. ఎందుకంటే నూనె స్టార్టింగ్లో పోస్తేనే బాగుంటుంది. ఆవకాయ ఎప్పుడైనా సరే మళ్ళీ మధ్యలో ఎప్పుడో పోస్తే బాగోదు. సో స్టార్టింగ్ మనం ఆవకాయ వేసేటప్పుడే నూనె అనేది మంచిగా కొంచెం ఎక్కువగా పోసుకుంటే బెటర్. మనం ఎలాగో పిండి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా టిఫిన్స్కి వాటికి. సో ఆవకాయలో ఊట అనేది ఎక్కువ వాడతాం కాబట్టి నూనె ఎక్కువ ఉండేలా చూసుకోండి. మంచిగా కలిసేలా అంతా కూడా కలుపుకోండి. కొంతమంది శనగలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు, బట్ మేము అవేం వేసుకోమన్నమాట. సో శనగలు వేసుకోవాలనుకుంటే సేమ్ ఒక గుప్పెడితో శనగలు వేసుకోండి. ఇంకా ఎక్కువ ఇష్టపడితే 2 గుప్పెళ్ళు వేసుకోండి. ఒక గుప్పెడు సరిపోతుంది 6 గ్లాసులకి. అలాగే మీరు ఒలిచిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఒలిచిన వెల్లుల్లిపాయను ఒక గుప్పెడు పట్టుకుని ఆ గుప్పెడితో వేసేసుకోండి, అంతే. సో ఇదేనండి కొలత. ఈ కొలతలతో మీరు కానీ ఫాలో అయితే ది బెస్ట్ ఆవకాయ మీ చేతులతో మీరే పెట్టుకోండి.
పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే బాగా కలిపిన తర్వాత మనం ఇలా 3 డేస్ వాటిని నిలవ పెట్టాలి. తర్వాత జాడీలోకి ట్రాన్స్ఫర్ చేయండి. అండ్ 3 డేస్ ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం జాడీలోకి షిఫ్ట్ చేసేసుకోండి. అలాగే మీరు ఇంట్లో వాడుకోవడానికి కొంచెం ఒక బాటిల్లో అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఈ బకెట్లో ఖాళీగా అలా వదిలేయకుండా చక్కగా వేడి అన్నం వేసుకొని మంచిగా కలుపుకొని తింటే ఆహా! ఆ రుచి అద్భుతః అమోఘః అండి. మనం మాటలు వర్ణించలేమనమాట. ఏంటి మీకు కూడా నచ్చింది కదా! మీరు కూడా ఇలా ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. మీకు గాని నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీస్‌తో, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.